హలో ఎవ్రీవన్, టుడే మన వీడియో వచ్చేసి ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్స్. యాక్చువల్లీ మనకి ఫస్ట్లో అయితే తెలియదు కదా, వాళ్ళు ఇచ్చిన డోస్కి ఎంత ఇవ్వాలి, ఎంత ఎంజీ ఉంది అనేది కరెక్ట్గా అంతగా తెలియదు కదా. దానికి మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి టాబ్లెట్ ఫార్ములా. రిక్వైర్డ్ డోస్ బై స్టాక్ డోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్. రిక్వైర్డ్ డోస్ అంటే మనకి ఎంత డోస్ టాబ్లెట్ అనేది మనకి పేషెంట్కి అడ్వైస్ చేశారు అనేది చూసుకోవాలి. అండ్ స్టాక్ డోస్, మనకి స్టాక్లో అది ఎంత అవైలబిలిటీ ఉంది, ఎంత డోస్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది అనేది స్టాక్ డోస్ దగ్గర వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం పేషెంట్కి ఎన్ని టాబ్లెట్స్ అయితే ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ అనేది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ లిక్విడ్ మెడికేషన్స్ అంటే ఎంత ఎంఎల్ ఇవ్వాలి, ఎంత ఎంఎల్లో ఎంత ఎంజీ ఉందనేది మనకు తెలియాలి కదా డోస్ అనేది. దానికోసం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఇదేంటంటే రిక్వైర్డ్ డోస్ బై స్టాక్ డోస్ ఇంటూ స్టాక్ వాల్యూ. రిక్వైర్డ్ డోస్ అంటే మనకి డాక్టర్ ఎంత అడ్వైజ్ చేశారు, ఎంత డోస్ అనేది అడ్వైజ్ చేశారు అనేది మనం అక్కడ వేసుకొని, స్టాక్ డోస్ మనకి స్టాక్లో ఎంత ఎంజీ ఎంత డోస్ అనేది మనకి అవైలబిలిటీ ఉందో అక్కడ వేసుకోవాలి. అండ్ స్టాక్ వాల్యూ ఎంత ఎంఎల్ ఉంది, ఆ డ్రగ్ అనేది మనకి ఎంత ఎంఎల్ ఉంది స్టాక్లో అనేది ఎంఎల్ వేసుకోవాలి. మనకి పేషెంట్కి ఇవ్వాల్సిన రైట్ డోస్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తామండి. వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ మీన్స్ ఆ డ్రగ్ యొక్క ఎంజీ ఎంత డోస్ ఉంది అనేది మనం వెయిట్ ప్లేస్లో వేసుకొని వాల్యూమ్ దగ్గర ఎంత ఎంఎల్ ఉంది అనేది వేసుకుంటే ఆ డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకు తెలుస్తుంది. ఎంత ఎంఎల్లో ఎంత ఎంజీ ఉంది అనేది డ్రగ్ క్యాలిక్యులేషన్ మనకు తెలుసుకోవాలంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసి మనకి పెడతాం కదా డ్రాప్స్, ఎన్ని డ్రాప్స్ పర్ మినిట్ పెట్టాలి, లేదంటే ఎంత ఎంఎల్ పర్ అవర్ వెళ్ళాలి అనేది ఉంటుంది కదా. దానికి మనకి రెండు ఫార్ములాస్ ఉంటాయి. డ్రాప్స్ పర్ మినిట్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఎంఎల్ పర్ అవర్ అంటే ఇంకో ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ డ్రాప్స్ పర్ మినిట్ చూద్దాం. జీటీటీ అన్న డ్రాప్స్ అన్న ఒకటే. డ్రాప్స్ పర్ మినిట్కి అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ డ్రాప్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై టైమ్ ఇంటూ మినిట్స్. అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే మనకి ఎంత అమౌంట్ అనేది డాక్టర్ అడ్వైస్ చేశారనేది చూసుకోవాలి. 500 ml, 1000 ml, 2000 ml అనేది చూసుకొని, డ్రాప్ ఫ్యాక్టర్ అక్కడ మనకి మైక్రోనా, ఇన్ కేస్ ఏదైనా మన ఈ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేశారనుకోండి, మైక్రో అని మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనం ఆ డ్రాప్ ఫ్యాక్టర్ ప్లేస్లో 60 వేయాలి. లేదు అంటే 20 వేసుకోవచ్చు. మైక్రో అంటే 60 డ్రాప్స్, మైక్రో అంటే 20 డ్రాప్స్. మైక్రో అని మనకు మెన్షన్ చేస్తేనే మనం 60 వేసుకోవాలి, లేదంటే 20 వేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ టైమ్ ఇంటూ మినిట్స్ అంటే మనకి ఎన్ని అవర్స్కి ఎన్ని డ్రాప్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే టైమ్ 2 hours ఇచ్చారనుకోండి, 2 into minutes 120 minutes అనేది వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎన్ని డ్రాప్స్ పర్ మినిట్ వెళ్ళాలనేది మనకి ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంఎల్ పర్ అవర్ అంటే ఎంత ఎంఎల్కి మనకి ఒక అవర్కి ఎన్ని ఎంఎల్ వెళ్ళాలి అనేది మనకి ఫ్లూయిడ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ బై టైం పీరియడ్. ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ మనకి అడ్వైజ్ చేశారు అనేది చూసుకొని టైం పీరియడ్ 2 hours 3 hours అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఎంఎల్ పర్ అవర్ అనేది మనకు వస్తుంది. థ్యాంక్ యూ.